ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేసిన ప్రతి చోట గెలిచి 100% స్ట్రైక్ రేట్ని సొంతం చేసుకున్న విషయం విదితమే. దేశంలో ఏ పార్టీకి ఇది సొంతం కాలేదనే విషయం తెలిసిందే. అప్పటి నుంచి జనసేన పార్టీ సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా జనసేన పార్టీని మెచ్చుకుంది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా తనకు గుర్తుని కేటాయించిన గాజు గ్లాసుని పర్మనెంట్ గుర్తుగా మార్చేసిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయి హోదాని దక్కించుకుందట ఈ పార్టీ. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందు నుండి జనసేన పార్టీని నడిపిస్తున్న విషయం విదితమే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు జనసేన పార్టీలకు జాయిన్ అయినందుకు చాలామంది రాజకీయ ప్రముఖులు, ఇతర ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా తెగ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోలు కూడా జనసేన పార్టీలకు జాయిన్ అయ్యేందుకు రెడీగా ఉన్నారట. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీలోకి హీరో మంచు మనోజ్ గారు రానున్నారట. ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పల్లెల్లో ప్రగతిని కనపరుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.